తప్పిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి తప్పించబడినట్లుగా ఈ లోకంలో ఉన్న ఈ శోధనలు తాత్కాలికమేనని చెప్పి గుర్తెరిగి వాటిని జయిస్తూ దేవుని వాక్యాన్ని ఓర్పు కలిగి, దేవుని వాక్య విషయంలో ఓర్పు కలిగినటువంటి వారంగా, దేవుని వాక్యానుసారంగా మనం బ్రతుకుతున్నట్లయితే, గైకొన్నట్లయితే, నడుస్తూ ఉన్నట్లయితే దేవుడు శోధన కాలంలో నుంచి మనల్ని తప్పించే దేవుడు. తప్పించబడాలి. ఆ శోధన కాలంలో మనం తప్పించబడకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాం, తీర్పులోనికి వస్తాం. దేవుని ఎదుటికి వచ్చే సమయంలో మనం తప్పించబడినటువంటి వారంగా మనం ఉండాలి. లోకములో నుండి, లోక మాయచాలలో నుంచి, పాపంలో నుంచి తప్పించబడినటువంటి వారంగా, శుద్ధ సువర్ణం కలిగినటువంటి వారంగా, అగ్ని పరీక్షకి నెగ్గినటువంటి వారంగా, ఎదురు నిలిచినటువంటి వారంగా, గెలిచినటువంటి వారంగా, దేవుని సన్నిధిలో ప్రార్థనా పరులుగా, వాక్య ధ్యానాన్ని వాక్యానుసారంగా బ్రతికినటువంటి బిడ్డల వలె జయించినటువంటి వారంగా దేవుని సన్నిధిలో మనం నిలబడే వారంగా ఉండాలి.